ఒక మతిస్థిమితం తప్పి వీధుల్లో తిరిగేవారికి ఎవరైనా ఆహారమిస్తారు, కొందరు బట్టలిస్తారు, మరికొందరు షెల్టర్ ఏర్పాటు చేస్తారు. కాని ఒక వ్యక్తి కొత్త జీవితాన్నే ఇచ్చాడు. అతడు ఒక దీనురాల్ని తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఆమెను తన కూతురుగా చూసుకున్నాడు, వైద్యం చేయించాడు, మనిషిగా మార్చాడు. ఆ మనిషి కథతో మనసున్నోడు అనే సినిమా కూడా తయారైంది. సరిగ్గా చూస్తే తప్ప ఆ చెత్తకుప్ప దగ్గర ఒక మనిషి కూడా ఉన్నట్లు తెలియదు. ఆ చెత్త మధ్యలో ఆమె కూడా ఒక చెత్తకుప్పలానే ఉంది. చెత్తలోనే ఏరుకుని తింటుంది, అక్కడే నిద్రిస్తుంది. ఏ ఊరో తెలియదు, ఏ భాషో తెలియదు, ఏమీ మాట్లాడదు. ఒక 25 ఏళ్లు ఉంటాయేమో. కోదాడ వ్యవసాయ మార్కెట్. ఆమె వయసు 45 సంవత్సరాలు. ఇప్పుడామె తెలుగు మాట్లాడుతుంది, ఆరోగ్యంగా ఉంది. తన కాళ్లమీద తాను నిలబడి ఉద్యోగం చేస్తూ నెలకు 20,000 రూపాయలు సంపాదిస్తోంది. నాడు చెత్త కుప్పల్లో తిరిగిన యువతి నేడు ప్రయోజకురాలు. ఎంతో ఆసక్తికరమైన ఈ కథలోకి వెళ్తే 2001 తెలంగాణలోని కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డు మీద చెప్పులు కుట్టుకునే పల్లె వెంకటేశ్వర్లు మధ్యాహ్నం పని పూర్తయ్యాక సామాను అంతా సర్దుకొని భోజనానికి కూర్చున్నాడు. ఇంతలో అతని పక్కన విసురుగా వచ్చి ఒక రాయి పడింది. ఎటునుంచి పడిందా అని చూసిన అతనికి చింపిరి జుట్టు, చిరిగిన దుస్తులు, దయనీయమైన పరిస్థితిలో మతిస్థిమితం లేని ఓ యువతి కనిపించింది. మున్సిపాలిటీ చెత్తకుప్పలో పడవేసిన ఆహారం కోసం పందులు, కుక్కలతో పోటీపడి ఏరుకుని తింటున్న ఆమెను చూసి దగ్గరికి వెళ్లి పరిస్థితి ఆరా తీయబోయాడు. కాని అర్థంకాని పిచ్చి మాటలు, చేష్టలతో అతనిపైనే రాళ్లు రువ్వసాగింది. ఓపికతో ఆమెకు నచ్చజెప్పి తాను తెచ్చుకున్న అన్నం పెడితే ఆబగా తినేసింది. ఎండకు ఎండుతూ వానకి తడుస్తూ ఉన్న ఆ యువతిని ఇలా రోడ్డుమీద వదిలివేయడం కంటే ఇంటికి తీసుకెళ్లడం మంచిదని భావించాడు. మానసిక ఆరోగ్యం కోల్పోయిన ఆ అభాగ్యురాలిని ఇంటికి తెచ్చిన వెంకటేశ్వర్లను చూసి భార్య నిరోధించలేదు. కాకుంటే ఇప్పటికే 2 పిల్లలతో రెక్కాడితే కాని డొక్కాడని పేదరికంలో ఉన్న మనం భరించగలమా అని భయపడింది. కాని మానవత్వంతో ఆ అమ్మాయి బాధ్యత తీసుకుని చింపిరి జుట్టు కత్తిరించి స్నానం చేయించి తమ పిల్లల బట్టలు వేసింది. పిల్లలకు ఇకనుంచి ఈ అక్క మనతోనే ఉంటుంది అని ఆ భార్యాభర్తలు చెప్పారు. మానసిక చికిత్స చేయించమని కొంతమంది సాయం అందించడంతో హైదరాబాద్లోని ఆశా మానసిక చికిత్సాలయం వద్దకు తీసుకెళ్లాడు వెంకటేశ్వర్లు. ఏడాదిపాటు యువతికి ఆశా మానసిక చికిత్సాలయం వారు ఉచితంగా చికిత్సను అందించారు. మామూలు మనిషిని చేయగలిగారు. దీంతో ఆమెకు పునర్జన్మ లభించింది. చికిత్స తర్వాత తన వివరాలను ఒక్కొక్కటిగా చెప్పసాగిందామె. తన పేరు ఆముద అని, తండ్రి నారాయణ అని, తమడి తమిళనాడులోని తిరునల్వేలి అని చెప్పింది. బతుకుదెరువు కోసం అమ్మానాన్నలతో కలిసి 4 అక్కా చెల్లెళ్లం ముంబైలోని ధారావీకి వెళ్లామని, అక్కడ దయాసదన్లో 10వ తరగతి వరకు చదువుకుని మాంటిసోరీలో శిక్షణ తీసుకున్నట్లు చెప్పింది. తర్వాత తమిళనాడుకు చెందిన వ్యక్తితో వివాహం జరిగిందని, ఒక కొడుకు కూడా ఉన్నాడని, భర్త వేధింపులు భరించలేక పురుగుల మందు తాగానని, ఆ తర్వాత ఏమైందో తాను కోదాడకు ఎలా వచ్చానో తెలియదని చెప్పడంతో కథ అంతటితో ఆగిపోయింది. అయినవారిని కలపాలని వెంకటేశ్వర్లు ముంబైలోని దయాసదన్కు వెళ్లి ఆముద బంధువుల కోసం ఆరా తీశాడు. కాని వారక్కడ లీరని, ఒక చర్చిలో ఆముద చెల్లెలు ఉంటుందని చెప్పడంతో ఆమెను తీసుకుని ముంబై వెళ్లాడు. అక్కను గుర్తుపట్టిన చెల్లెలు తామే ఇతరుల వద్ద బతుకుతున్నామని, ఆమెను ఆదరించలేమని చెప్పడంతో అక్కడి నుండి తిరిగి వచ్చారు. భర్త ఆచూకీ కోసం ప్రయత్నించినా లాభం లేకపోయింది. తిరునల్వేలిలో తన మేనమామలు ఉన్నారని తెలిసి వెంకటేశ్వర్లు ఆముదని వారి దగ్గరకు తీసుకెళ్లాడు. కాని మా పరిస్థితే దయనీయంగా ఉంది, మేమీ పిచ్చిదాన్నెక్కడ భరిస్తామో అని చెప్పడంతో తిరిగి కోదాడ వచ్చి తన కూతురే అనుకొని తన దగ్గరే ఉంచుకుని ఉన్నదాంట్లో పోషించసాగాడు. తనకు వయసు మీద పడడం, చికిత్స కోసం నెలకు దాదాపు 1,500 రూపాయలు ఆముదకు అవసరం కావడంతో ఆమెకు శాశ్వత ఆసరా కల్పించడానికి వెంకటేశ్వర్లు విశ్వప్రయత్నాలు చేశాడు. రవికుమార్ అనే పాత్రికేయుడు ఆముద కథను స్థానిక పత్రికలో ప్రచురించగా అప్పటి ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆముదకు విద్యా వాలంటీర్గా అవకాశం కల్పించాడు. కానీ సెలవులు వచ్చిన సమయంలో వేతనాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతూనే అయినా దాదాపు 6 సంవత్సరాలు పనిచేసింది. 2016 సంవత్సరంలో మంత్రి హరీష్ రావు గారి చొరవతో కోదాడలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో అటెండర్గా ఉద్యోగం కల్పించారు. ప్రస్తుతం నెలకు 20,000 రూపాయలు వస్తుండడంతో ఆముద బతుకుబండి హ్యాపీగా సాగుతోంది.
ఎన్నో మలుపులు తిరిగిన ఆముద జీవితాన్ని 2008వ సంవత్సరంలో పత్రికల్లో వచ్చిన కథనం చూసిన పశ్చిమ గోదావరి జిల్లావాసి వేల్పుల నాగేశ్వరరావు అనే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆమె కథను మళ్లీ మరో జన్మంటూ ఉంటే పేరుతో నాటకంగా మార్చారు. 2012 నుండి పలుచోట్ల దీన్ని ప్రదర్శించారు. అతనే దానిని మనసున్నోడు పేరుతో సినిమాగా తెరకెక్కించాడు. రెక్కాడితే గాని డొక్కాడని ఒక నిరుపేద వెంకటేశ్వర్లు ఒక మానసిక దౌర్బల్యురాలైన మనిషికి జీవితం ప్రసాదించగా అతని మానవత్వం ముందు ఏ ఆస్తి ఏ సంపద కూడా తక్కువే. ఎన్నో వసతులు వనరులు ఉండి సహాయం చేయగలిగిన శక్తివంతులమైన మనం ఏమీ చేయలేమా? ఎంతోమంది మన సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఒకసారి ఆలోచించుదామా?